ఈరోజు అండి బాయ్ అండి. ఇదిగో వంకాయ కర్రీ చేసుకుందాము. వెనకటి రోజుల్లో పచ్చిపప్పు వేసి చేసుకునే వాళ్ళు అమ్మోళ్ళు. అలాగా ఈరోజు నేను చేసుకుంటున్నాను. ఇదిగో కొంచెం కళ్ళుప్పు వేస్తున్నాను వాటర్లో. ఇప్పుడు ఇదిగో పచ్చిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను. కొత్తిమీర, ఇది కరివేపాకు, జీలకర్ర, ఇదిగో అల్లము, ఇదిగో చిన్న ముక్కలు 2 వేసానండి. అల్లము, చిన్నెల్లిపాయలు, కొంచెం ఎండు కొబ్బరి. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇది వచ్చేసి పట్టుకో. ఇప్పుడు ఈ వాటర్లో వేసాను కదా, వంకాయలు కట్ చేసుకుందాం మనం. ఇప్పుడు వంకాయలు కట్ చేసి దీంట్లో వేసేసుకుందాం. బాగున్నాయండి పిచ్చులు గొళ్ళు కాయలు. ఇది వెనకటి రోజుల్లో వండేవాళ్ళు అండి. పచ్చిపప్పును వంకాయ వేసి బాగా ఉండేది కూర. అసలు చాలా బాగుండేది అనమాట. అలాగే ఎప్పుడు నేను ఇంట్లో అట్లా వండుతాను. మా ఇంటికి వస్తారు కొంతమంది. వచ్చినప్పుడల్లా ఇలా వండుతున్నానని కూర తీసుకెళ్తారు కొంతమంది. చాలా బాగుందండి వంకాయ కూర, మీరు ఎట్లా వండుతారో కానీ ఈ వంకాయ కూర తీసుకెళ్తూ ఉంటారు అందరూ. నెలకు ఒకసారి మా ఇంట్లో కొంచెం జనం వస్తూ ఉంటారు. ప్రోగ్రాం చేస్తుంటాను నేను. గురువుగారు వచ్చినప్పుడు జనం వస్తూ ఉంటారు. అప్పుడు ఇది తీసుకెళ్తారనమాట. ఇది పుచ్చొచ్చేసిందండి. బాగున్నాయి. కొంచెం ఇవి 2 కోసుకున్నాం. 1/2 కిలో కాయలండి ఇవి. 1/2 కిలో కాయలు. పచ్చిపప్పు నేను ముందే ఉడకబెట్టి పెట్టుకున్నానండి పచ్చిపప్పుని. ఈ కాయలు కూడా కట్టి పెట్టేశాను ఇందాకే నేను. ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయ అండి, కట్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ పచ్చిమిర్చి 2 ఇదిగోండి, ఇవి కూడా కట్ చేసేసాను. ఇప్పుడు అయిపోయిందండి, కట్ చేసేసాను. ఇంకా అంతవరకు వాటి పని అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పొయ్యి వెలిగించుకున్నామండి. ఇక పొయ్యి వెలిగించుకుంటే వేడెక్కుతూ ఉంటుంది. అంతలో పోపు దినుసులు అన్నీ ఇక్కడ ఉన్నాయండి, వేసుకుందాం మనం. పచ్చిపప్పు అయితే ఇదిగోండి ఉడకబెట్టి పెట్టేసుకున్నాను నేను. ఇలాగా కొంచెం ఇదిగో పప్పు కొంచెం ఇదిగో అలాగా ఉడికితే చాలండి. అట్లా ఉడికితే చాలు. అలా ఉడకబెట్టుకోండి, సరిపోతుందండి. ఇవి వచ్చేసి ఇదిగో 2 పచ్చిమిర్చి అండి. మాకు ఇంట్లో బజ్జికాయలు ఉంటాయి కదా, ఇవి వేసేస్తున్నాను. మంట కూడా ఉండవు, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇవి కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం అండి, సన్నగా పీసులు. అయ్యో ఈరోజు కత్తిపీడతో కోసేస్తున్నాను నేను. వంకాయలు కదా చాకుతో కుదరవు, అందుకని కత్తిపీడతో కట్ చేస్తున్నాను. ఓకే, అయిపోయిందండి కటింగు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇంకా దీనిలో దానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం అండి. ఇక ఆయిల్ వేడెక్కుతుంది. పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం జీలకర్ర అండి, జీలకర్ర కూడా కొంచెం స్పూన్ వేసేసి దీనిలో ఇప్పుడు కొద్దిగా చేసుకున్నాను. ఇదిగోండి పేస్ట్ ఇట్లా వేసుకోవాలి. కొబ్బరి, ఎండు కొబ్బరి, అల్లం, చిన్నెల్లిపాయలండి. కొంచెం వాటర్ వేసుకుంటే ఒక మెత్తగా అట్లా పేస్ట్ అవుతుందండి. ఇలా వేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు దీంట్లో వేస్తామన్నమాట. బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. చెట్లు అది వచ్చేసి పైన పడిపోతుంది. ఇక తీసేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఇవ్వండి పచ్చిమిర్చి వేసేస్తున్నాం. అది తాలింపు కాలిపోయింది. పచ్చిమిర్చి వేసాను.
కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసానండి. మొదట ఉన్నాయి కదా. కొంచెం మగ్గితే వంకాయలు వేసేసేద్దామండి దీంట్లో. ఇప్పుడు నలగొచ్చిన 2 చిన్నులపాయ రబ్బలు వేస్తున్నానండి దాంట్లో. మన ముందే కొంచెం నలగొచ్చి పెట్టుకుని దాంట్లో వేసుకుంటే స్మెల్ బాగా వచ్చింది అన్నమాట. ఫ్రై అయిపోయింది. బాగా నల్లగా అవసరం లేదండి, ఎర్రగా అయిపోవాలి అవసరం లేదు. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నామండి. ఇక కట్ చేసి పెట్టుకున్నా కదా, చక్క నీళ్ళలో వేసాను, కండ్ర ఎక్కకుండా ఉంటాయి అనమాట. లేకపోతే వంకాయ ముక్కలు కండ్ర ఎక్కిపోతుంటాయి. అందుకని నీళ్ళలో వేసుకుంటే ఉప్పు వేసేసి, అందరికీ తెలుసు అనుకోది, తొందరగా అవకుండా ఇప్పుడు వేసేసాను. కొంచెం ఉప్పు వేసుకున్నామండి దీనిలో. ఉప్పు వేయకపోతే ఏంటంటే కండ్ర వచ్చేసిద్దండి. పచ్చిపప్పు వేసి ఇట్లాగా మసాలా వేసి అవి వండుకుంటే అసలు భలే ఉంటుందండి కూర, వంకాయ కూర. ఎంతైనా తినేసేస్తారన్న. ఇప్పుడు పసుపు వేసుకున్నాము కొంచెం సరిపాను. ఓకే, పడకాలండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకున్నాము కదా. ఇదిగోండి ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఇందాక చూపించా కదా, చిన్నుల్లిపాయలు, అల్లం, కొబ్బరి పేస్టు. ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాం. ఇక వేసేసి కొంచెం కలబెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిగో పచ్చిపప్పు కూడా వేసేస్తున్నాను. ఇక ఉడకబెట్టుకున్న పచ్చిపప్పు. ఇలా చేసుకోండి, కూర సూపర్గా ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ముందే వేయకూడదండి, అల్లం పేస్ట్ అయ్యి ముందే వేసామనుకో బాగోదు. ఇప్పుడు చక్కగా వంకాయ అంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీనిలో ఇది కూడా మగ్గిపోయింది అనమాట నూనెలో. అయిపోయింది. ఓకే, వంకాయ ఎవరికే మగ్గిపోతుందండి తొందరగా పాస్ట్గా. ఇప్పుడు కారం వేసుకున్నాం దానిలో. ఇవ్వండి, 2 స్పూన్ వేసానండి, సరిపోయింది చాలు. మగ్గిపోయింది చూసారా, అది కూడా వేగిపోయింది, పేస్ట్ కూడా వేగిపోయింది. ఇక చక్కగా అయిపోయింది. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు వేగిపోయింది, కూర మగ్గిపోయింది. ఇక వంకాయ పచ్చిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. తీసేద్దామంట బౌల్లోకి. అయిపోయిందండి. ఇక వంకాయ పచ్చిపప్పు కర్రీ రెడీ అయిందండి. ఇక కొంచెం కొత్తిమీర అనుకున్నాను దీనిపైన. చూడండి, చాలా బాగుంటుందండి, అలా చేసుకోండి కూర.
సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా. మీరు కూడా అలా చేసుకొని తినేసేయండి. ఇక ఇప్పుడు మనం కూడా టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. మమ్మీ తింటుంది ఇప్పుడు, మీరు చూడండి. అది ఇదిగోండి వంకాయ పచ్చిపప్పు కర్రీ, సూపర్గా ఉంటుంది కాంబినేషన్. చక్కగా మీరు కూడా చేసుకోండి ఇలాగా, చాలా అద్భుతంగా ఉంటుంది కూర ఇది. వెనకటి రోజుల్లో అమ్మవాళ్ళు చేసేవాళ్ళు, పెళ్ళిళ్ళకి అన్నిటికీ చక్కగా ఇవే చేసేవాళ్ళు. వంకాయ చట్నీలు, చారులు, ముద్దపప్పులు చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరూ వేరే వేరేగా చేసుకుంటున్నారు. నేనైతే వెనకటి మాళ్ళే చేస్తాను ఈ వంకాయ కూరని, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తినేసేయండి, నేను తినేస్తాను. షాబత్. అబ్బా చాలా బాగుందండి. వంకాయ అంటే వంకాయ, గోంగూర వంకాయ లేని కూర అనవసరం అండి అన్నం తింటాం. చాలా బాగుందండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ నాన్న అందరికీ.